హలో అందరికీ, ఇది నిన్నటి వ్లాగ్ అండి. ఇది మా మరిదికి బాగోపోతే హాస్పిటల్కి అయితే వచ్చాము. ఆల్రెడీ మేము వెళ్ళి అక్కడ ఉన్నాము. తర్వాత మా వారు వచ్చారు ఫోన్ చేస్తే. తర్వాత ఇందులో కనిపిస్తున్నది ఇద్దరు మరిదులు, ఇంకో మరిది మా అబ్బాయి అయితే ఇక్కడికి వచ్చి షూట్ చేస్తుంటే ఇంకా ఎక్కడికి వచ్చిన వీడియోలా అని చెప్పేసి అన్నాడు. ఇంకా అందుకని కొద్దిగా షూట్ చేసి వదిలేశాను. అయితే ఇంటికి వెళ్ళే లోపల మా చిన్నోడు గ్యాసు స్టవ్ బాగా తుడిచి ఇంకా దాన్ని ఆన్ ఆఫ్ క్యాప్ అయితే ఇరక్కొట్టేశాడు. ఇంకా అది ఇంటికి వెళ్ళి చూస్తే ఏది అని చూసేసరికి ఇంకా చెప్పకుండా అలాగే ఉండిపోయేసరికి, ఏదిరా ఇది క్యాప్ ఏది అని అంటే, నువ్వు తిడతావని నేను చెప్పలేదని చెప్పి అన్నాడు. ఇంకా సరేనని చెప్పేసి పైన ఎప్పుడో పెట్టి తీయకుండా ఉంచిన గ్యాస్ అయితే తీసేసి బిగించాము. నిన్నైతే బిగించాము. ఇంక ఈరోజు కొత్తగా స్టార్ట్ చేసాము. అందుకని పొద్దున్నే పాలు పెట్టేశాను. పొద్దున్నే హడావుడి కదండి, అయినా లేచేదే లేటుగా లేస్తాము. ఇంకా అందుకని చెప్పేసి వంట చేయడానికి ఇంట్లో ఏం కూరగాయలు ఏం లేకపోతే ఇంటి దగ్గర ఎదురుగా పెట్టుకున్న కొంచెం చిన్న కుండీలో ఒక పచ్చిమిరకాయల చెట్టు ఉంది. సరేనని చెప్పేసి తెంపుదామని వెళ్ళి చూస్తే ఒక 7-8 దొరికాయండి పచ్చిమిరకాయలు. ఇంకా అది కూడాను పచ్చిమిరకాయలు మేమేం చెట్టు గట్రా ఏమి వేయలేదు. పాడైపోయిన పచ్చిమిరకాయలు ఏమన్నా ఉంటే కనుక ఆ కుండీలో వేస్తే అవి అలా వచ్చిన చెట్టు అండి. అది చిన్న కుండీలో పెట్టుకుంటే ఇంకా అవి ఒక 7-8 పచ్చిమిరకాయల దాకా దొరికాయి. బీరకాయ పచ్చడి చేద్దామని చెప్పేసి తీసాను. కానీ మళ్ళీ ఒకటే బీరకాయ ఉందని చెప్పేసి మళ్ళీ వేరే కూరకు షిఫ్ట్ అయిపోయాను. పొద్దున్నే హడావుడికి అసలు పొద్దున్నే ఇంకా టిఫిన్ కూడా వేయలేదండి. ఇంకా బ్రెడ్ను తేనె ఇచ్చాను. ఆర్గానిక్ కూడా కాదు, ఏంటిది అది, బ్రెడ్ ప్రోటీన్ కాదు, అదేంటిది, బ్రెడ్ ఏంటి చెప్పండి, పర్వాలేదు చెప్పు. బ్రెడ్ అది మల్టీగ్రెయిన్ బ్రెడ్ అండి. అది కాదు, మల్టీగ్రెయిన్ బ్రెడ్. అది మల్టీగ్రెయిన్ బ్రెడ్ తీసి ఒక 3 స్లైస్లు అయితే ఇచ్చేసి వాళ్ళకి తేనె ఇచ్చానండి పక్కన డిప్ చేసుకొని తినమని. ఇంకా సరే, ఇంకా అది తినేసేసి వాళ్ళకి 8కే స్కూలు, 8:20కే స్కూలు. అయితే ఇక్కడ నుంచి 8కే స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఇంకా అది ఇచ్చేసాను. వాళ్ళు తినేసి ఇంకా నేను క్యారేజెస్ అయితే కట్టేశాను. ఆ బీరకాయ పచ్చడి చేయకుండా వేరే కూర అయితే చేశాను. ఇంకేం సరిపోలే అని చెప్పేసి ఆ కూర మినపవడియాల కూర అండి. మినపవడియాలు పులుసు పెట్టాను. అవి కొన్ని ఉంటే వేయించేసేసి ఇంకా అప్పటికి ఫాస్ట్గా తొందరగా అవ్వటం కోసం అని చెప్పేసి ఇంకా అది అలా చేసాను. ఏమి లేవు, అందులో ఉల్లిపాయలను, చింతపండు పులుసు, మినపవడియాలు వేయించి అందులో వేసాను. ఇంకంతే. అది ఇంకా అది కూర కొంచెం దగ్గర పడ్డాక దించేసుకోవడమేనండి. అంతే. ఉంటా. బాయ్ బాయ్, సీ యూ.